జై శ్రీరామ్. ఈ పాస్టర్ ఏమంటున్నాడో వినండి. అంట కప్పంతుందంట చేయికి తడిగుట చుట్టుకొని గజ 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 వణుక్కుంటూ నా దగ్గర చర్చిలో కురుకొచ్చింది. సైలన్నా నల్ల తేలు గడిచిందన్నా, కప్పంతుందన్నా, సల్ల చెమటలో నేనన్నా. ఆదివారం నాడు పత్తి అరవై తేలు గడిపోతే ఏం గడుస్తుంది? నీకు తాసులాం గడవాలి, నువ్వు పత్తిసేలో సావాలి. నువ్వు విన్నారు కదా. వీడు చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక అతను వచ్చి నాకు తేలు కుట్టింది, సహాయం చేయమని అడిగాడంట. వాడేమంటున్నాడు, ఆదివారం చర్చికి రాకుండా నువ్వు పనికి వెళ్ళావు కాబట్టి నీకు తేలు కాదు పాము కరవాలి, నువ్వు చచ్చిపోవాలి అని అంటున్నాడు. ఎంత శాడిస్టులుగా తయారయ్యారంటే ఈ పాస్టర్లు ఆ విధంగా తయారయ్యారు. ఒకప్పుడు ఆదివారం పూట ఏదన్నా పని ఉంటే సెంటర్కి వెళ్తే పనులు దొరికేవాడు. ఎలక్ట్రీషియన్ అయినా లేకపోతే ఇంకోటి అయినా ఏదన్నా పని ఉందంటే మిగతా రోజుల్లో అందరికీ పనులు ఉంటాయి కాబట్టి ఆదివారం పూట ఎవరైతే ఖాళీ ఉంటారో వాళ్ళ చేత పనులు చేయించుకునేవాడు. ఇప్పుడు ఆదివారం పూట వర్కర్లు 90% మంది అసలు దొరకట్లేదు. కారణం ఏంటంటే ఇదే, మా పాస్టర్ ఆదివారం పని చేయొద్దు అన్నాడు. ఎందుకు పని చేయకూడదు, ఎందుకు సంపాదించుకోకూడదు అంటే ఈ పాస్టర్లు ప్రతి ఆదివారము కూడా వాళ్ళ సంఘానికి వచ్చే ఈ గొర్రెల్ని గ్రిప్పులో పెట్టుకొని వాడేవో సోది కథలు చెప్పుకుంటూ చివరికి దశమ భాగం ఇవ్వకపోతే నీకు రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయని బెదిరించి డబ్బులు వసూలు చేసేదానికి వీలుగా ఉండడానికి ఆదివారం మూడుకు కంపల్సరీ చర్చికి రావాల్సిందే. ఆదివారం పూట చర్చికి రావాలి అంటే ఇంక మిగతా ఏ పనులు పెట్టుకోకూడదు. అందుకని ముందు ఆదివారం పూట పని చేయకూడదు అంటున్నారు. ఈ రాజా హెబేల్ లాంటి సినిమా హీరోలుగా చేసిన యదవులు కూడా సినిమాలు చూడకూడదు అంటున్నారు. ఇంకా బంధువులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చారనే కారణాలతో చర్చికి రాకుండా ఉండకూడదు అంటున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ అలా ఒకటే, ఆదివారం ఎవడి ఎట్టా సచ్చినా, ఎవడికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పనులు ఉన్నా అవన్నీ మానుకొని వచ్చి చర్చిలో తగలబడాలా, అక్కడ వీడు చెప్పే సోది మాటలు వినాలా, చివరికి దశంభాగం ఇవ్వాలా. లేకపోతే రోగాలు వస్తాయి, రొప్పులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఆ కష్టాలు వస్తాయని బెదిరిస్తారు. పాపం ఇతనులాగా ఎవరైనా అనుకోకుండా ఏదన్నా ప్రమాదం జరిగితే ఇలాంటి శాడిస్ట్ పాస్టర్లు సావాలనే కోరుకుంటారు. ఎందుకు? వీడికి దశంభాగం రానప్పుడు ఆడు బతికితే అంత, సస్తే అంత. ఇదే విధానం ఎక్కడైనా గుళ్ళో ఉందా? ఏ గుళ్ళో అయినా పూజారి అరే నాయన నువ్వు గుడికి రాకపోతే చచ్చిపోదాం అని చెప్పినోడు ఉన్నాడా? లేదు నువ్వు సావమని చెప్పి చెప్పించినోడు ఉన్నాడా? అది మనకి వాళ్ళకి తేడా. కాబట్టి ఈ దరిద్రపు మతానికి, ఇలాంటి దరిద్రపు పాస్టర్లకి వీలైనంత వరకు దూరంగా ఉండండి. వాళ్ళ సంపాదన గురించి తప్ప, మీ దగ్గర నుంచి వచ్చే దశమ భాగాల గురించి తప్ప వాళ్ళకి మీ మీద ఎటువంటి ధ్యాస ఉండదు. అందుకనే ఈ ఒక పాస్టర్ దగ్గరికి, ఒక చర్చికి అలవాటైన వాడు ఇంకో చర్చికి వెళ్దాం, ఎందుకంటే మా గుంటూరులోనే జరిగింది. ఒక పాస్టర్ దగ్గరికి, చర్చి దగ్గరికి పోతా ఉన్నాడు. వాడు ఇల్లు మారాడు వేరే ఏరియాకి. ఆ ఏరియాలో చర్చికి వెళ్తుంటే అక్కడ దశంభాగం ఇస్తున్నాడని ఈ ఇద్దరు పాస్టర్లు కొట్టుకొని చచ్చారు. అరే నాయన వీడిని కష్టపడి మతం మార్చింది నేను కాబట్టి వీడి దగ్గర నుంచి దశంభాగం నాకే రావాలని వాడి ఏరియా మారాడు, ఉద్యోగం మీద ఇల్లు మారాడు. ఇప్పుడు దగ్గరలో నా చర్చి ఉంది కాబట్టి నా చర్చికి వస్తున్నాడు కాబట్టి నాకే దశంభాగం ఇవ్వాలని ఇద్దరు కొట్టుకు చచ్చారు. కాబట్టి దశమ భాగం మీద తప్ప మిగతా దేని మీద ధ్యాస లేని ఇలాంటి పాస్టర్లని దూరంగా పెట్టండి. మీ దగ్గర నుంచి దశమ భాగం రాకపోతే మీరు చావాలని, మీకు రోగాలు రావాలని, మీకు కష్టాలు కలగాలని
ఈ ఎదవలే కోరుకుంటారు. జై శ్రీరామ్.